2 రోజుల క్రితం మా పార్టీకి రాజీనామా చేస్తూ వారు అనేకమైన అన్ని ప్రముఖంగా పేపర్లు వచ్చాయి. తెలుసు వారు వెళ్తూ మాట్లాడిన మాటల్లో ప్రధానంగా బ్రిటిష్ తరహా పరిపాలించారు, కార్యకర్తలకు నష్టం జరిగించారు, నాయకులను పట్టించుకోలేదు, సరే రకరకాల ఆరోపణలు చేస్తూ వారు వెళ్ళారు. వారు వెళ్ళిన దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించమని చెప్పారు కాబట్టి స్పందించాం. అవంతి గారు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది ఉంది. అవంతి గారు లాంటి వాళ్ళను, అవంతి లాంటి బాబుల్ని, చాలా బాబులు తీసుకొచ్చేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా భీమిలి నియోజకవర్గ నాయకులను కానీ, ప్రజలను కానీ, కార్యకర్తలను కానీ, వాళ్ళ కష్టాన్ని కానీ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా? నీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప నువ్వు ఎప్పుడైనా పార్టీ ప్రయోజనాలు ఉన్నాయా? అవంతి శ్రీనివాస్ గారి రాజకీయ జీవితం ఏంటో మీ అందరికీ తెలియదా? అలాంటి వ్యక్తి అంటాడు ఈరోజు పార్టీ కోల్పోయి 7 నెలలు అవుతుంది. నువ్వు ఇక పార్టీలోనే ఉన్నావు కదా. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయకపోయావా? జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకుంటే, ఆ ప్రోగ్రాం ఒకరోజు ముందు వీరు ప్రవచనాలు చెప్తారు అవంతి శ్రీనివాసరావు. అందుకే అవంతి గారు చెప్పా, నువ్వు మాకేం చెప్పక్కర్లేదు, ముందు నీది మీరు శుభ్రం చేసుకో. వారు వెళ్తూ ఇంకో మాట అన్నారు, తాడేపల్లి నుండి ఇస్తే ఆదేశాలు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అని. మేము ఇంటికి వచ్చి వాళ్ళ సీతమ్మ ద్వారా పార్టీ అధ్యక్షులు వారు పెట్టిన దయాదాక్షిణ్యంతో, వారు పెట్టిన భిక్షతో మంత్రి అయ్యగలిగావు. నీ కూతుర్ని కార్పొరేటర్ చేసుకోగలిగావు. నీ కూతుర్ని డిప్యూటీ మేయర్ చేయడానికి నువ్వు ఏ బ్రిటిష్ కాలం అని అన్నావే, ఆ వ్యక్తి దగ్గర కాళ్ళు పట్టుకున్నటువంటి చరిత్ర నీది అవంతి శ్రీనివాసరావు గారు అని చెప్తాను. రాజకీయాల్లో నీలాంటి కలుపు మొక్కల్ని ఏరివేయాలి. నువ్వు పోతే నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు. నువ్వు పోయినంత మాత్రాన భీమిలి నియోజకవర్గానికి దరిద్రం పోయింది, శని పోయింది, పీడ పోయింది, పీడ విరగడైంది. భీమిలి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నీకు హక్కు ఉంది, వెళ్ళిపో. 2009లో ఏ పార్టీలో ఉన్నావు? 2014లో ఏ పార్టీలో ఉన్నావు? 2019లో ఏ పార్టీలో ఉన్నావు? రేపు ఏ పార్టీలో ఉంటావు? కంటెంట్ నిల్లు, క్వాలిటీ నిల్లు, కటౌట్ నిల్లు, క్యాష్ ఫుల్ అని చెప్పి విర్రవీగుతున్నావు అవంతి గారు. చాలా ఉన్నాయి మీ రౌండ్లు అంటే ఏంటో తెలుసు కదా. మన ఇద్దరం మాట్లాడుకుందామే. వచ్చాడండి అన్న అజయ్, పోరాట యోధుడు. అబ్బా, నీతి సూత్రాలు చెప్పేస్తున్నాడు. కార్యకర్తలకు నాకు ఏం చేసావు మరి ఇప్పటిదాకా? నీకేవా గడ్డి? లేకుంటే 8 PM అదే కదా, 8 తర్వాత పని. తెల్లవారు 12 గంటల దాకా లేవు, రాత్రి 8 స్టార్ట్ అవుద్ది. అదే నీకు నాకు తెలుసులే. 100 పైపులు, మనిషి కుమారుడు ఇల్లు, 50 మంది టీచర్లు, పంతుళ్ళు, నల్ల కుక్క, మన జానీగాడు, చాలా ఉంటాయిలే నీకు. విదేశం నుండి వచ్చినటువంటి స్వీట్లు,